అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. స్వచ్ఛమైన ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటదో తెలుసా? కన్నీరు కారుస్తది. స్వచ్ఛమైన ప్రేమ ఏడుస్తది. స్వచ్ఛమైన ప్రేమ మూలుగుతది. స్వచ్ఛమైన ప్రేమకి నిద్ర సరిగా ఉండదు. ఎందుకో తెలుసా? ఆ స్వచ్ఛమైన ప్రేమ దారే వేరు. అది ఎప్పుడూ త్యాగాల వెంటే ఎళ్తది. ఆ స్వచ్ఛమైన ప్రేమ ఎవరికైతే ఉందో వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు సరికదా. ఎంతసేపు ఇతరుల బాగోగులు, ఇతరుల ప్రేమను పొందుకోవాలి, ఇతరుల మన్ననలు పొందుకోవాలని కష్టపడతానే ఉంటది, త్యాగం చేస్తానే ఉంటది. స్వచ్ఛమైన ప్రేమ ఈ కల్మషమైన మనుషుల వద్ద, ఈ ప్రేమ లేని వారి వద్ద, నటించే వారి వద్ద ఉండడం చాలా కష్టం. అందుకని ప్రతినిత్యం ఏడుస్తా ఉంటది. స్వచ్ఛమైన ప్రేమ కలిగినటువంటి వారు మన మధ్యలో ఉన్నట్లయితే, మనం తప్పనిసరిగా వాళ్ళని గుర్తుపెట్టుకొని, వాళ్ళతో మనం చాలా బాగా ఉండడం చాలా అవసరం. ఎందుకో తెలుసా? ఆ స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడికెళ్ళినా మనకు దొరకదు. ఈ రోజుల్లో అయితే అసలే దొరకదు. అంటే చాలామంది ఉండొచ్చు. కానీ స్వచ్ఛమైన ప్రేమను తప్పనిసరిగా గుర్తుపెట్టాలి. దాన్ని మూలగనివ్వకూడదు, దాన్ని ఎడవనివ్వకూడదు, బాధపడనివ్వకూడదు. వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి. వాళ్ళు ప్రేమిస్తే తిరిగి మనల్ని ప్రేమిస్తారు. లవ్ ఈజ్ లవ్ ఫర్ సేల్. సో మనమందరము మన మధ్యన ఉన్నటువంటి స్వచ్ఛమైన ప్రేమికులు అమ్మనొచ్చు, నాన్న ఉండొచ్చు, అక్కనుండొచ్చు, చెల్లనుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. కాస్త గుర్తెరిగి వాళ్ళతో మనం చాలా కల్మషం లేకుండా నిష్కపటంగా మంచి స్వచ్ఛంగా ప్రేమిద్దాం. ఓకే. థ్యాంక్ యూ.